సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో అనమాట. చాలా రోజుల తర్వాత వచ్చిన. సో మ్యాటర్ ఏంటంటే, మాకు నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. అసలు ట్రిప్ అంటారో లేదో తెలియదు, కానీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా ఫ్రెండ్స్ అందరితో రివీల్ చేపిస్తా. ఎక్కడికో కాదు, మరీ పెద్ద పెద్దవి ఏం లేవు, చిన్న ట్రిప్, 1 డే ట్రిప్, కానీ మంచి ప్లేస్కి వెళ్తున్నాం. చూపిస్తాను నేను. సో నేనైతే రెడీ అయిపోయినా, నా బ్యాగ్ కూడా అంతా రెడీ చేసేసుకున్నా. చూపిస్తాను మీకు నా బ్యాగ్ కూడా. చిన్న సింపుల్, ఎక్కువ ఏం స్ట్రెస్ తీసుకోకుండా చిన్న బ్యాగ్, అన్నీ మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నాము. సో ఇంకా మా డాడీ వస్తా అన్నారు స్టేషన్లో డ్రాప్ చేయడానికి. మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నా. మా డాడీ రాగానే వెళ్ళిపోదాం. నెంబర్ టికెట్స్ పోయినాయి సార్. మా టికెట్స్ పోయినాయి. టికెట్ గుమ్. ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ట్రైన్కి బుక్ చేసుకుంటున్నాం మేము. 6 o'clock. అసలు చాలా వేరే లెవెల్ ట్విస్ట్. టికెట్స్ క్యాన్సిల్ అయిన ఫ్రెండ్స్. Enjoying the moment with cancellation of the plan. Bye guys. క్యాన్సిల్ ఏం కాదు, బరాబర్ చేయబోదే పోతాం. మళ్ళీ ఎట్లా అయినా లాస్ట్కి చూడండి ఒకసారి. Sad life. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయిపోతాయి ఇట్లా అప్పుడప్పుడు. ఏం కాదు, దా చెప్పు. సో ఈ అట్టిలేసి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఎన్నో అడ్డంకులు అప్ అండ్ డౌన్ చేయి లాస్ట్కి ట్రైన్ ఒక ట్రిప్ ప్లాన్ చేసి ఫైనలీ. అయితే అంతా బాగుంది, టికెట్స్ అన్నీ అయిపోయినాయి. తీరా మేము దగ్గర రైల్వే స్టేషన్కి వచ్చేసరికి ఆ ట్రైన్లో ఎవడో వీఐపీ పోతుండని చెప్పి అందరినీ వెళ్ళగొట్టేసారు. అప్పటికప్పుడు ఇంకొక ట్రైన్ తీసుకొని మళ్ళీ జనరల్ టికెట్ తీసుకొని జనరల్గా ఎక్కి జనరల్లో ప్రయాణం స్టార్ట్ చేస్తాం. చూసాం ఇప్పుడు ఈ ప్రయాణం ఎట్లుంటో చూద్దాం, మీకు కూడా చూపిస్తాం. ఇక్కడ మొత్తం కూర్చొని ఉన్నారు మన బాయ్స్. ఇంకా మన ఇద్దరు మెయిన్ క్యాండిడేట్ సాయిగాడు, ఇంకొకటి దూరం ఉన్నారు. వాళ్ళిద్దరు అక్కడ పక్కన వచ్చారు. కొంచెం సేపు అయితే వాళ్ళని కూడా తెచ్చేసుకుందాం, చూద్దాం. మనోభావాలు ఎట్లనే. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ హియర్. టికెట్లు బుక్ చేసుకున్నాక కూడా రాలేవు. చెప్పు. టికెట్లు బుక్ చేసుకున్నాం బాగా. అమ్మవాడి స్కామ్ జనరల్. మనం బుక్ చేసుకున్న టికెట్లు ఏమో క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి. మా టికెట్స్. యువర్ టికెట్స్ ఆర్ కన్ఫర్మ్. జనరల్ టికెట్ తీసుకొని మళ్ళీ ప్లాన్ క్యాన్సిల్ కావద్దు అని చెప్పి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. జనరల్లో వచ్చి ఇక్కడ కూర్చున్నాం. అమ్మోడి స్కామ్. అమ్మోడి స్కామ్. హాయ్. ఇప్పుడే చెప్పినా కదా, ఏదైనా దూరం ఉన్నాడని. ఆడ ఏం చేస్తుంది చూడండి. ఎవరు ఆయన ఫిల్టరా అది? ఈ అమ్మ ఏడన్నా తీట ఆడారు. ట్రైన్ స్టార్ట్ అయింది. వెల్కమ్ బ్యాక్ ఛానల్. లైక్ హాయ్ ఫ్రెండ్స్ అందరికి సబ్స్క్రైబ్ లైక్ బెల్ కట్టండి. మేము ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాం ఫ్రెండ్స్. అంకుల్ హాయ్. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఎప్పుడు చేరుకుంటామో తెలియదు. ఎప్పుడు చేరుకుంటాం? పొద్దున ఎల్లుండి చేరుకుంటాం. ఇక్కడ నుంచి మనం కేదార్నాథ్ వెళ్తాం. సో మా నాన్న వచ్చింది. అదా నమస్తే. సో ఈడున్నారు మన గాయస్, కనిపిస్తుంది, జూమ్ వస్తుంది. ఫైనల్ ఇన్ని కష్టాల తర్వాత అందరం ఒక దగ్గర కూర్చున్నాం. ఇక ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తెస్తామో మాకు ఎప్పుడు నిద్ర వచ్చి ఎంజాయ్ బేకార్ కాదు.
ట్రిప్ అన్నారు, అందరు సోల్డ్ అయిపోతారు. అలసిపోయారు అందరు. ఇక ఈ ట్రైన్ ఏమో వెళ్ళబోతుందా, అందరు అలసిపోయారు. నాకు కూడా చాలా అంటే చాలా అనిపిస్తుంది. అనుకోవాలి మొత్తం అందరు సోల్డ్ అయిపోయినాకి వస్తారు. ముఖాలు చూడరు ఏమవుతుందో ఏమో. అమ్మ ఓకే, కానీ ఎంజాయ్ మాత్రం చాలా బాగా చేసినాం. మళ్ళీ ఒక దిగినాక చూపిస్తాం. సో మ్యాటర్ ఏమైందంటే, సో ట్రైన్ ఖమ్మంలో ఆగిందనమాట. సో మా ఇద్దరు ఫ్రెండ్స్ దిగి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొద్దామని చెప్పి దిగారు స్టేషన్లో. ఉన్నట్టుండి సడన్గా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఒకడైతే ఫాస్ట్గా ఎక్కేశాడు, ఇంకొకడు ఎక్కలేకపోయాడు. వాడి దగ్గర ఫోన్ లేదు, చేతిలో క్యాష్ లేదు. ఇంకా మాకందరికి టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాడు అక్కడ స్టేషన్లో ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి మాకు కాల్ అయితే చేశాడు, నేను సేఫ్గానే ఉన్నా అని. అయినా కూడా ఇంకా మాకు టెన్షన్ ఉంది మొత్తం వాడు వచ్చే వరకు. ఇగో వీని వల్ల అసలు వీనికి బిస్కెట్లు తెద్దామనే దిగిరు, బిస్కెట్ అయిపోయింది. వాడు వెనకాల, అగో వెనకాలోడు. ఏమైందంటే బిస్కెట్ కోసం దిగారు, మన ట్రైన్ బిస్కెట్ అయిపోయింది. మంచిమల్ బాయ్స్ ఫిక్షనల్, ఐఎంసీ బాయ్స్ ఒరిజినల్. వీడు ఇంకొకటి దిగిండు, నేను కూడా దిగిన. వీడి కోసం అసలు బేకూఫ్ బాడుకో, వీడి వల్లనే మొత్తం అయింది. దీనికి బిస్కెట్లు తెద్దామని పోయారు, बिस्किट ये चंदू का नंबर है। अब एक नंबर धर्मवीर का बोल रहा हूँ। एक्चुअली क्या हुआ बोले तो बोरबॉन बिस्किट लाने गए, पूरी जिंदगी बोरबॉन हो गई। फिर से रिबॉन लेना पड़ता ट्रेन में। అక్కడ ఒక దోస్తు టెన్షన్ లేదు, వీడ మదాక్ మదాకి ఉన్న 200 నోటు కూడా పడిపోయిందంట జోబ్లా రన్నింగ్ లా. ఆ చేతున్న 300 వీనికి ఇచ్చిండు, 200 పడిపోయింది. మనం ఇంత టెన్షన్ పడుతుంటే కార్తిక్ గాడు మాత్రం అగో ఎవరినో తలుసుకుంటున్నట్టు చూసుకుంటా. చాలా భయపడతాడు పొద్దున వచ్చిన ఆమె గురించి. మస్తు బస్సు పోయినాడా ఎస్పెషల్లీ బాయ్స్ ట్రిప్ అది అస్సలు పంపారు కానీ ఏం కాదు, పక్కా పెడతాను ఏడుకైతే. ఎందుకంటే నెక్స్ట్ ఉంది. ట్రైన్ టికెట్ బుక్ చేసి ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. ప్రస్తుతానికి అయితే స్టేషన్కి ఓ ఏ పిచ్చకుంట్ల ట్రైన్ అంటే 4 hours రావాల్సింది 6 hours 8 hours 7 hours 7.5 hours పులుసు ఆరిపోయింది. మాదైతే మా ఫేసింగ్ చూస్తేనే అర్థమవుతుంది. 7 కాడికి ప్యాక్. మేము ఫస్ట్ ఏమైనా తినాలి, ఇంకా మాతోనైతే వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా తినేస్తే కొంచెం రిలాక్స్ అయిపోతుంది. కానీ క్రేజీ ఎంజాయ్మెంట్ మాత్రం వేరే లెవెల్. ఎన్నో అయినాయి, ఎన్నో ఘోరాలు అయినాయి. నంబర్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయి. వేరే లెవెల్ మెమరీస్ అసలు అవమ్మో, అన్ఎక్స్పెక్టెడ్ మెమరీస్. థ్రిల్లింగ్ ఉన్నాయి అన్ని. ఒక్కొక్కరి ఫేసులు చూడండి అసలు. ఒక్కొక్కరి ముఖాలు చూడండి. టైం 12 అయిపోయింది. అందరు ముఖాలు పులుసుగా కారిపోయినాయి మొత్తం 7 కాడికి. ఇక లాస్ట్కి ఒక టిఫిన్ సెంటర్ ఉంటే ఆర్డర్ అయితే ఇచ్చుకున్నాం. చూడాలి ఇక
దీని తర్వాత మళ్ళీ వెళ్ళి రూమ్ చూసుకోవాలి, పొద్దున్న లేచి టెంపుల్కి వెళ్ళాలి. ఓ పెద్ద ప్లానే ఉంది. ఫస్ట్ అయితే మనం తిందాం, తర్వాత మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ ऐसी गान पटा दिया यार, 1 घंटा फोन नहीं करा ना, ऐसा तड़प जा रहे हम लोग को। क्या हुआ क्या हुआ? पुलिस वाला फोन नहीं उठा रहा, कट कर दे रहा हूँ। अरे 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 अम्मा, ऐसी गान पड़ी दे। अगली बार करता नहीं, अगली बार करता। గుడ్ మార్నింగ్ గైస్. నైట్ అయితే మొత్తం అసలు వీడియో తీసే ఛాన్స్ లేదు, అట్లా స్ట్రెస్ అయిపోయినాము. వచ్చి పండుకుందామంటే వండుకోలే కూడా అనుకోలేదు ముగ్గురు. అందరం రెడీ అయిపోయినాము. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము, తర్వాత చూపిస్తాం. మళ్ళా నిద్ర లేదు ముఖం అస్సలు. చలా ఆటో వాళ్ళే బాయ్స్ మొత్తం రెడీ అయిపోయారు అంటున్నా. నలుగురు 6 अरे भाई तुम सुनो सर धर्म वाले पर ड्राइवर बोला ना, चल थोड़ा आगे चल भाई, आगे लियो भाई। अरे अरे चलो चलो कुछ भी అలా ఇంకా ఇద్దరు ఉన్నారే. అక్కడ వరకు వెళ్ళాలా? మన బాయ్స్ మొత్తం ట్రెడిషనల్, తర్వాత చూపిస్తా లైన్ కాదని. ఇప్పుడైతే దర్శనం జల్దీ వేసుకోవాలా, బికాస్ మళ్ళీ మేము జల్దీ వెళ్ళిపోవాలా. గుడి దగ్గరికి రీచ్ అయినాక తెలిసింది ఏంటంటే టెంపుల్కి ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా మేము ఏం చేయలేక ఫోన్స్ అన్ని కలెక్ట్ చేసుకొని లాకర్లో పెట్టేసి పైకి వెళ్ళిపోయాము. ఫైనలీ దర్శనం అనేది సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఫైనల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయి కిందికి దిగినాము. దిగేసినాక ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసుకొని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మన ట్రైన్ తీసుకోవాలి. ఆ ట్రైన్ కూడా ఇప్పుడు మన రిటర్న్ ట్రైన్ టికెట్స్ ఫోన్స్ పైకి తీసుకోని వెళ్ళారు, కానీ మేము కొన్ని స్టంట్లు చేసినాము. పైన ఫోటోస్ కూడా ఒకవేళ తీసుకున్నాము. వాళ్ళు పంపిస్తే అది నేను ఇంట్లో పెడతా, లేదంటే ఇంకా నేనేం చేయలేను అంతే. ఇప్పుడైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలా. దర్శనం అయితే చాలా బాగుంది. సో మా అంతా పనులు అయితే అన్నీ అయిపోయినాయి, దర్శనం అంతా అయిపోయింది. మేము రూమ్ కూడా చెక్అవుట్ చేసే టైం వచ్చింది. వెళ్ళిపోతుంది, స్టేషన్కి వెళ్ళాలి. ఇంకా పెద్ద టాస్క్ అది. లెట్స్ గో. ఫాస్ట్గా మేమైతే టెంపుల్ నుంచి వచ్చి ఇంకా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసుకున్నాము. ఆ డ్రెస్సెస్లో మాతో అస్సలు అవ్వదు. ఇంకా ఇప్పుడు మేము ఇంకా స్టేషన్కి చెక్అవుట్. నాకు వాటర్ పడక అప్పుడే స్టార్ట్ అయిపోయింది, థ్రోట్ పెయిన్ ఇంకా కోల్డ్. ఏం చేస్తాం, ఇంకా అన్నీ భరించాలి. లెట్స్ గో టు స్టేషన్ బ్రో. చలో మా ప్రయాణం స్టార్ట్ అయింది రైల్వే స్టేషన్కి. వీడు పేషెంట్ నెంబర్ 2 నేను. సో యాజ్ యూజువల్ తెలిసిందే కదా, మళ్ళీ మా ట్రైన్ క్యాన్సిల్ అయిపోయి అప్పటికప్పుడు ఇంకొక బస్సు రాజధాని బస్సు ఉందంటే వచ్చినాం, బస్ తీసుకున్నాం, కూర్చున్నాం. అందరం ఇక్కడ కూర్చున్నాం. ఇది పెద్ద అడ్వెంచరస్ ట్రిప్ అయిపోయింది బాబు. 1 డే ట్రిప్కే ఇంత ఉంటే ఇంకా మేము 10 days పెద్ద స్కామ్ ఉంది ఇది. మొత్తం అమ్మవాడి స్కామ్ నడుస్తుంది ఇక్కడ. ఎవరేటి మాదా హైదరాబాద్ అండి, హైదరాబాద్ ఉంటాము. శ్రీకాకుళం చింతల బస్తా. బాబోయ్, ఏ డబ్బా ఏ ఊరు మీద?
నాది విజయవాడ అండి. అయితే బాబోయ్ మీది ఖమ్మం అంటే ఇక కాదమ్మా, నాది వైజాగ్. ఖమ్మం ఈడేడు ఖమ్మం ఖమ్మం పాడి తెలుస్తున్నాడు చూద్దాం మీకు. అమ్మోడి స్కామ్ అయ్యే దుప్పట్లు కప్పుకొని మరి తింటారు మొత్తం. మో కైసా కారే దేక్ సక్సెస్ఫుల్ అయితే మేమైతే ఇంటి దగ్గరికి వచ్చేసినాం. మెట్రోలో బస్సు ఎల్బీ నగర్లో దింపింది, ఆడికెళ్ళి వచ్చేసినాము. అయిపోయింది మా ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. అమీర్పేటలో ఇప్పుడు ట్రిప్ అన్ని చేసేస్తున్నాం మేము. ఎవరు ఇంటికి వాళ్ళు చెక్అవుట్ అయిపోతారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే బాయ్ బాయ్. బాయ్.